ఇగనులా మన ముంగట్టయితే ఇవాళ సినీ అభిమాని ఒకళ్ళు ఉన్నారు. మరి కన్నప్ప సినిమా గురించి గట్లనే కన్నప్ప సినిమాలో ఏమేమి అంశాలు ఉన్నాయి, అదే విధంగా హీరోలు ఎట్లా యాక్టింగ్ చేసిరు అనే ముచ్చట గురించి అయితే చెప్పడానికైతే సినీ అభిమాని అయితే మన దగ్గర ఉన్నారు. ఒక్కసారి ఆయననే అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్నా ఫస్ట్ మీ పేరేంటన్నా? నా పేరు అన్న గుణ. గుణ గారు. ఉమ్, కానీ థ్యాంక్స్ అన్న, మీరు ఒక విషయాన్ని మెన్షన్ చేశారు. అదేంటంటే సినిమా అభిమాని అని. అన్న ఈ మాట చాలా బాగుంది. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నేను సినిమా అభిమాని, ఏ హీరోకి అభిమాని కాదు. సినిమాని సినిమాగా చూసేటువంటి ఒక సగటు ప్రేక్షకుడిని. మీకు మీకు ఓవరాల్ గా ఈ కన్నప్ప సినిమాలో ఆ. ఏ సన్నివేశం నచ్చింది? ఆ డైరెక్షన్ పరంగా చూసుకున్నా, యాక్షన్ పరంగా చూసుకున్నా, లేదంటే పాటల పరంగా చూసుకున్నా ఏం మంచిగా అనిపించింది మరి? ముందుగా పాత కన్నప్ప సినిమా చూసి ఈ సినిమాకి వస్తే మంచిదని నా ఒపీనియన్. ఉమ్, డైరెక్ట్ గా ఈ సినిమాకి వస్తే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు నెక్స్ట్ టైం డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా శివభక్తులు అయితే ఇంకా బెటర్ ఏమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ, ఇది ఏదో ఎక్కడో మిస్యూజ్ అయింది నాకు తెలిసి. బట్ ప్రయత్నం అయితే అయితే మంచిగా చేశారు వాళ్ళు. ప్రయత్నం చాలా బాగుంది. డైరెక్షన్ పరంగా లోపాలు ఉన్నాయంటారా మరి మీరు? నేను ఈ సినిమాలో ఎవరినైనా విమర్శించాలని అనుకుంటే, లేదంటే ఎవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే ఓన్లీ డైరెక్టర్ గారికి మాత్రమే ఇస్తా, వేరే ఎవరికి కాదు. ఎందుకంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు వాళ్ళ స్థాయికి మించి చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారికి యాక్చువల్లీ ఈ సినిమాలో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆయన కూడా మన తెలుగు సినిమా స్థాయిని ఇంకొద్దిగా పెంచాలనే ఉద్దేశంతో ఆయన కూడా సపోర్టింగ్ రోల్ చేశారు. లేదంటే హీరోగా చేసే ఆయనకి అంత అవసరం వచ్చింది, అంతే కదా. తెలుగు సినిమా స్థాయిని పెంచాలని. అండ్ వాళ్ళ పెద్దనాన్నగారు ఆల్రెడీ కన్నప్ప సినిమా చేశారు కనుక, భక్తి కన్నప్ప అదే కన్నప్ప అది భక్తి కన్నప్ప చేశారు కనుక, సో ఆ పేరుని చెడగొట్టకూడదు అనే ఉద్దేశంతో ఇంకొద్దిగా లేపాలని చెప్పేసి ఆయన మరి ఇప్పుడు చేసినటువంటి కన్నప్ప సినిమా తోటి అయితే నిజంగా పెరిగిందంటారా? లేదనే చెప్పాలి. కానీ ప్రయత్నం అయితే చేశారు, మంచి ప్రయత్నం చేశారు. ఇంతమంది పాన్ ఇండియా స్టార్స్ ని తీసుకెళ్లి ఫారెన్ లో షూట్ చేయాల్సిన అవసరం లేదు. మన తెలుగు నేటివిటీ ఇక్కడ చేసి ఉంటే బాగుండేది. అది సెట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది నాకు తెలిసి. ఇంకొక విషయం చెప్పుకోవాలనుకుంటే, తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది సీనియర్ నటులు ఉన్నారు, పేరు మోసిన నటులు ఉన్నారు. మరి వాళ్ళని తీసుకోకుండా కొంతమందిని వేరే వాళ్ళని తీసుకున్నారు కదా, దాని గురించి ఏమంటారు? పాన్ ఇండియా స్టార్స్ ని తీసుకోవడం తప్పు కాదండి. ఎందుకంటే ఆ మాటకు వస్తే మన ప్రభాస్ గారిని వేరే హిందీలో కూడా లైక్ చేస్తున్నారు. సో అప్పుడు ఆయన కూడా మరి యాక్ట్ చేయకూడదు కదా. మన ప్రకాష్ రాజ్ గారిని మనం కూడా అభిమానిస్తున్నాం. ఇప్పుడు మనం ప్రకాష్ గారిని అభిమానించకూడదు కదా. నేను ఇక్కడ పాన్ ఇండియా స్టార్స్ గురించి, లేదంటే వేరే వాళ్ళు మన ఇక్కడ తెలుగులో యాక్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో మాట్లాడలేదు. వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు అని చెప్తున్నా. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఇంతమంది మంచి మంచి స్టార్స్ ని తీసుకున్నారు, వాళ్ళకి డబ్బింగ్ చెప్పించడంలోను, లేదంటే వాళ్ళ చేత ఓన్ డబ్బింగ్ చెప్పారు. కొద్దిగా ప్రాపర్ గా తెలుగు ఏంటో అది మిక్స్డ్ తెలుగు, అదేదో అర్థం కానిటువంటిది ఒక తెలుగు. ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ ఉంది, ఆవిడ డ్రెస్ కానీ అది ఏదో మ్యాచ్ అవ్వలేదు. సాంగ్స్ లో వేసుకునేటువంటి హీరోయిన్ డ్రెస్ లా అనిపించింది నాకు. ఇంత భక్తి సినిమాలో ఇంకొద్ది జాగ్రత్త పడి ఉంటే బాగుంటుంది. మీరు ఇస్తే ఈ సినిమాకి అయితే ఎంత రేటింగ్ ఇస్తారు? నేను సినిమాలకి ఏ సినిమాకి ఇంతవరకు రేటింగ్ ఇవ్వలేదు, ఇవ్వను కూడా. ఇచ్చే స్థాయి నాది కూడా కాదు. నేను కేవలం సలహా మాత్రమే చెప్పగలను, ఇలా ఉంటే బాగుంటుంది అని. అంతకుమించి ఏంటి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. సినిమా అయితే నాకు నచ్చింది అన్న. వదంతుల మాట అయితే నమ్మద్దు, ఫ్యామిలీ తగ్గ అందరూ చూడాల్సిన సినిమా ఇది. బాగుంటది. అంటే బయట ఓవరాల్ గా ఈ సినిమాకున్న టార్గెట్ ఉండదు మరి. అదే అన్న, జనాల మట్టు మనం నమ్మద్దు. మనం టికెట్ కూడా మనం వెళ్ళి చూడటం బెస్ట్. అంటే ఇప్పుడు మంచు విష్ణు ఉన్నాడు కదా, మరి మంచు విష్ణు కెరీర్ లా ఇది ఒకటి మంచి సినిమా వచ్చిందా అని చెప్పొచ్చా? నెంబర్ 1 సినిమా ఇది అయితే నెంబర్ 1. ఆయనకి ఇప్పుడు గర్వించుకోవాల్సిన సినిమా ఇది. ఎందుకంటే మెయిన్ పెద్ద యాక్టర్లను పెట్టారు, తను గర్వపడచ్చు. ఈ సినిమా ఆయనకి నెంబర్ 1 గా నిలుస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ పరంగా, డైరెక్షన్ పరంగా అంతా కరెక్టే ఉన్నదంటారా? కరెక్ట్ గా ఉంది. అది ఇప్పుడు ప్రభాస్ గారి యాక్టింగ్ చూసుకుంటే మరి అక్కడ వచ్చినప్పుడు థియేటర్ శివతాండవం ఆడేసింది. థియేటర్ మొత్తం సెకండ్ హాఫ్ లో శివతాండవం. అది అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ కన్నప్ప సినిమాకి అయితే ఎవరిని చూడడానికి వస్తారంటారు మరి జనాలు? ఎవరిని చూడడానికి అంటే ఇప్పుడు ప్రభాస్ ఈ పెద్ద హీరో, అదే విధంగా మోహన్ బాబు, మోహన్ లాల్, దాని తర్వాత మంచు విష్ణు, అంటే ఇంతమంది ప్రముఖ నటులు ఉన్నారు కదా, మరి ఎవరి యాక్టింగ్ మంచిగా ఉన్నదంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే ప్రభాస్ అనే గురించి పక్కా వస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ హీరో గారు కాబట్టి హీరో గారు కూడా వస్తారు. విష్ణు గారి గురించి ఆయన యాక్టింగ్ చూడాలని ఆయన కూడా వస్తారు. అంటే ఇప్పుడు మునుపటి కంటే ఇప్పటికీ ఆయన యాక్టింగ్ లో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా? లేదన్న, అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉంది. అది అంటే ఇప్పుడు ఆయన కెరీర్ లా అంతా మునిపేమో కొన్ని సినిమాల తర్వాత ఇప్పుడు ఇది భక్తి, అంటే ట్రాక్ మారి ఇప్పుడు భక్తిలోకి వచ్చింది కదా, మరి ఆ ఆవభావాలు వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి, భక్తి చేయాలి,
మామూలు సినిమా కూడా చెయ్యాలి. అది అప్పుడే నటన ఏంటో తెలుస్తుంది ఆయన నటన. అది ఓవరాల్ గా ఇప్పుడు మీకు ఎట్లా అనిపించింది మీ మాటలలో చెప్తే? నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అక్కడక్కడ స్లోగా ఉంటది, సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ అన్న ఎంటర్ అయినప్పుడు అయితే ఇంకా శివతాండవ లోపల. అది సినిమా ఓవరాల్ గా నాకైతే బాగా నచ్చింది. రేటింగ్ అయితే 4.5 ఇస్తున్నాను. ఆ 5 కూడా ఫస్ట్ హాఫ్ లాగ్ కోసం అంతే, మైనస్ కూడా అంతే. బానే ఉంది. మీకు అంటే మీకు ఏ సన్నివేశాలు కానీ డైరెక్షన్ పరంగా కానీ హీరోల పరంగా కానీ ఎట్లా అనిపించింది మరి? డైరెక్షన్ పరంగా అంటే యాక్చువల్ గా అక్కడ మనం ఒకసారి పోస్టర్ లో చూసుకుంటే మోహన్ లాల్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, అక్షయ్ కుమార్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, బాలీవుడ్ నుంచి ప్రూవ్డ్ యాక్టర్. సో యాక్చువల్ ఏంటంటే ఇది నెక్స్ట్ ట్రెండింగ్ లోకి వెళ్తుందని నా ఒపీనియన్ సినిమా. అంటే అప్పుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నప్ప ఆల్రెడీ మనం చూసాం కదా. ఇప్పుడు ఇది ఏంటంటే అంటే డైరెక్షన్ మారిందంటే వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారంగా వాళ్ళు చేశారు. సో దానికి న్యాయం చేశారు అంటే పర్లా నడుస్తుంది. కన్నప్ప సినిమా గురించి చెప్పాలంటే అన్న ఇది మన చరిత్ర. కాకపోతే కొంచెం డైరెక్టర్ కూడా సరిగ్గా చెప్పుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మన చరిత్ర అంతా తెలియాలి, మొత్తం దేశాలు మన చరిత్ర తెలియాలి. అసలు ప్రభాస్కి అయితే కనుక 70 mm సరిపోదు, 140 mm కావాలి. ఆ కట్అవుట్కి కానీ ఆ కట్అవుట్కి అసలు 70 mm సరిపోవట్లేదు. థియేటర్లో అసలు స్పేసే లేదు మొత్తం ఆ కట్అవుట్కి. అలా ఉన్న ప్రభాస్ ఎంట్రీ. సినిమా మొత్తం స్టోరీ పరంగా అయితే కనుక సినిమా మాత్రం సూపర్ స్టోరీ. మన చరిత్ర ఇది, మనందరం తెలుసుకోవాల్సిన చరిత్ర. కాకపోతే ఏంటంటే తీయాల్సినోడు కరెక్ట్గా తీస్తే సినిమా మాత్రం ల్యాక్ లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాక్ ఉంది, సెకండ్ హాఫ్ మెయిన్ స్టోరీ, సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. సినిమా మాత్రం ల్యాక్ లేదు, కానీ ఇంకా బాగా తీయచ్చని నా ఫీలింగ్ అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.